హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు మనం వచ్చేసాము కామికాన్కి. మీ అందరికీ ఐడియా ఉంటే కామికాన్ వచ్చేసి మనకి అన్ని మెట్రో సిటీస్లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఈసారి అయితే హైదరాబాద్లో ఉంది అండ్ జనవరిలో. సో నేను ఇక్కడికి సెకండ్ టైం వస్తున్నాను. ఐ థింక్ 2 years బ్యాక్ నేను ఒకసారి వెళ్ళాను సేమ్ ఇదే ప్లేస్లో కామికాన్కి అనమాట. అండ్ నేను విన్నాను అప్పటికన్నా ఇప్పటికి చాలా చాలా న్యూ థింగ్స్ అండ్ న్యూ గేమింగ్ జోన్స్ అంతా యాడ్ చేశారు అని చెప్పేసి. అండ్ మనకి కామికాన్ టికెట్స్ వచ్చేసి బుక్ మై షోలో దొరుకుతుంది. లైక్ ఇది వచ్చేసి 27th and 28th January అయిందనమాట. సాటర్డే అండ్ సండే 2 days. అండ్ మనకి పాస్ 1 dayకి వ్యాలిడ్ ఉంటుంది. సో మనం ఆ టికెట్స్ చూపించేస్తే మనకి గుడ్డీస్ ఇస్తారనమాట. ఇందాక చూసినట్టు అలా బ్యాగ్ లాంటిది ఇస్తారు. దాని లోపల మనకి 2 posters అండ్ 1 కామిక్ బుక్ ఉంటుంది అనమాట. సో అది తీసుకొని మనం ఇలా లోపలికి ఎంటర్ అయిపోయాము. నాకైతే అసలు ఐడియా లేదు ఎక్కువ, లైక్ కామిక్స్ షోస్ కానీ బుక్స్ కానీ నేను ఎక్కువ చదవను, చూడను. అండ్ యానిమే సిరీస్ కానీ ఎక్కువ చూడను. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చింది గీత, తను చాలా ఎక్కువ చూస్తుంది. సో నాకు జనరల్గా వీటన్నిటి గురించి అంత ఐడియా లేదు, బట్ స్టిల్ ఐ లైక్ సీయింగ్ దెమ్. లాస్ట్ టైం కూడా నేను చూసి బాగా ఎంజాయ్ చేశాను, అందుకే ఈసారి కూడా వచ్చేసాను అనమాట. అండ్ స్పెషల్లీ మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి ఇక్కడ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. లైక్ మొత్తం బుక్స్, టీషర్ట్స్ అండ్ ఇలాంటి థ్రెడ్ వర్క్, ఆర్ట్కి రిలేటెడ్ థింగ్స్ అన్నీ సెల్ చేస్తున్నారు. స్పెషల్లీ ఈ బొమ్మలు ఉంటాయి కదా, లైక్ చిన్న చిన్న టాయ్స్ యానిమేకి రిలేటెడ్, కామిక్కి రిలేటెడ్, అవి సెల్ చేస్తున్నారు అనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లెవెల్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అని చెప్పేసి. అంత రష్ ఉన్నారు అండ్ టూ మచ్ హ్యూజ్ క్రౌడ్ అనమాట. సో అండ్ ఇక్కడ మొత్తంలో కల్లా నాకు ఈ థ్రెడ్ వర్క్ది ఆర్ట్ చాలా నచ్చింది. వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందంట, మనం అక్కడ ఫాలో అయ్యి ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళు ఈవెన్ మన పిక్స్ని కూడా డిపిక్ట్ చేస్తారంట. నిజంగా వాళ్ళ ఆర్ట్ వర్క్ అయితే చాలా చాలా బాగుంది. నేను పక్కా పేజ్ విజిట్ చేసి ఆర్డర్ చేస్తాను. నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను నేను ఏం ఆర్డర్ చేశాను అని చెప్పేసి. సో ఇవి వచ్చేసి టాయ్స్ అనమాట. టాయ్స్ అని చెప్పాలా లేదంటే షో పీసెస్ అని అలా నాకు అర్థం కాలేదు. కాస్ట్ అయితే ఓ రేంజ్లో ఉంది, అన్నీ 1000 పైననే ఉన్నాయి. బట్ స్టిల్ ఎంత రష్, ఎంత మంది పర్చేస్ చేస్తున్నారంటే లిటరల్లీ నాకు అర్థం కాలేదు ఎందుకు అంత ఫ్యాన్ బేస్ అని చెప్పేసి. బికాజ్ నేను ఎక్కువ చూడను కాబట్టి నాకు అలా అనిపించింది. సో మీలో ఎవరన్నా చూస్తారు అని అంటే పక్కా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు అనమాట. లైక్ వీళ్ళు ఈ స్వాట్స్ వీటిని ఏమంటారో మరి, వీటితో అలా ఆడుతుంటే కొంచెం క్లిప్పింగ్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫ్యాషన్కి రిలేటెడ్ స్టాల్ అనమాట. మనం మీ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు అక్కడ. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అండ్ మీకు ఎవరికన్నా ఇలాంటి ఈవెంట్స్ గురించి తెలియాలి అని అంటే events.com అని ఒక పేజ్ ఉంటుంది, వీళ్ళ వెబ్సైట్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంటుంది. కుదిరితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ ఈ హైటెక్స్ గ్రౌండ్లో అయితే ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. లైక్ నార్మల్గా ఫ్యాషన్కి రిలేటెడ్ ఎగ్జిబిషన్స్ కానీ అలా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఎవరన్నా కావాలంటే విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఇంకొక స్టాల్ చూశాను, యాక్చువల్లీ దాని వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. అక్కడ ఏంటి తెలుసా, తను లాకెట్స్ చేస్తున్నారు. ఆ లాకెట్స్ లోపల మనకి ఇష్టమైనవి చిన్న చిన్నవి కస్టమైజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంది. అండ్ ఇవి సరా క్యూట్ హనుమాన్ ఎంత క్యూట్ ఉన్నాయో అసలుకి.
సో మీకు ఎవరికైనా నచ్చుతుంది అంటే ఇక్కడ టీ షర్ట్స్, వ్యాలెట్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టఫ్ ఉంది, పర్చేస్ చేసుకోండి. నేనైతే ఏం పర్చేస్ చేయలేదు బికాస్ నాకైతే అంత పిచ్చి లేదు. అండ్ ఇక్కడ డయాస్ మీద రానా గారు వచ్చారు. తను చిన్న ఇట్లా క్విజ్ లాగా చెప్పి గేమ్ లాగా ఆడిపిస్తున్నారు అనమాట. అండ్ వెరీ ఈజీ క్వశ్చన్స్, అందరికీ తెలుసున్నవి. సో అలా కొద్దిసేపు అది చూసాము, తను చూసి తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయామన్నమాట. That is the right answer, sir. Perfect. All right, do you want one more? Okay, the screen's fixed. Okay, I can see myself on screen. Can you guys see the question and answers too? Right, guys. People in the audience, please make some more noise. I can ask you one more. We have to ask many more now. Go. All right. Who was the husband of Kaurava princess Dushala? Was it Jarasandha? Was it Rukmi? Was it Jayadratha? Or was it Shishupal? All right, the screen's back, but I did hear Jayadratha, so you do win this one. All right, back to team number 2. Okay, guys, back to you. Google చూసారా? అండ్ నేను ఇక్కడ ఒక యూట్యూబర్ అండ్ ఒక యాక్టర్ని కూడా నోటీస్ చేశాను. తను సమీరా షరీఫ్ అనమాట. అండ్ వాళ్ళ సన్ అర్హాన్. నేనైతే దగ్గరికి వెళ్ళి మాట్లాడించలేదు, బట్ రికగ్నైజ్ చేశాను. అండ్ మెయిన్లీ ఇక్కడ మనకి చాలా కాస్ట్లీస్ జరుగుతుంటాయి అన్నమాట. చాలామంది ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో రెడీ అయ్యేసి అలా రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ పిక్చర్స్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు చాలామంది. లైక్ ఈవెన్ మనం కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. నేనైతే తీసుకోలేదు, బట్ గీత తీసుకుంది చాలా పిక్చర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ వీళ్ళు దీనికోసం అని చెప్పేసి సపరేట్గా రిజిస్టర్ చేసుకుంటారనమాట. అండ్ లాస్ట్లో వీళ్ళది కాంపిటీషన్ లాగా ఒక చిన్న ర్యాంప్ వాక్ అలా కూడా జరుగుతుంది. సో దట్ వీళ్ళలో విన్నర్స్ ఎవరు, రన్నర్అప్స్ ఎవరు అన్నది అనౌన్స్ చేస్తారనమాట లాస్ట్లో. సో మేమైతే అంతవరకు వెయిట్ చేయలేదు. సో మొత్తం అలా తిరిగేసి కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఇలా మనకు కనిపించిన క్యారెక్టర్స్ అన్నిటితో పిక్స్ తీసుకున్నాము. నిజంగా వీళ్ళ పేషెన్స్కి నేనైతే చాలా హ్యాట్స్ ఆఫ్, బికాజ్ చాలా పేషెన్స్గా వచ్చిన వాళ్ళందరితో పిక్స్ తీసుకుంటున్నారు. యాక్చువల్లీ దానికి పేషెన్స్తో పాటు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో యా, మనం వచ్చేసాము ఇంకొక ఆడిటోరియం లోపలికి. ఇది కంప్లీట్గా గేమింగ్కి రిలేటెడ్ అనమాట. వీళ్ళు చాలా డిఫరెంట్ హై ప్రాసెసర్స్ యూజ్ చేసి ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు. చాలామంది చిన్నపిల్లలు ఆడటం చూశాను నేను. నాకైతే పెద్దగా నాలెడ్జ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జీరో నాలెడ్జ్ గేమింగ్ గురించి అండ్ వాటి ప్రాసెస్ గురించి అండ్ ఆల్. సో మీకు ఎవరికైనా ఐడియా ఉంది అంటే నెక్స్ట్ టైం వెళ్ళండి, చూడండి, ఆడండి. సో అలా అక్కడ గేమింగ్ జోన్లో చూసేసి బయటికి వచ్చామన్నమాట. ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, స్టాల్స్ లాగా. ఇక్కడ వీళ్ళు సపరేట్గా మనకి కార్డ్ ఇస్తారు, దాన్ని మనం ఫిల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా ఫుడ్ టేస్ట్ చేయాలి అంటే ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేయాలి అనుకుంటే పక్కా ఫుడ్ తినేసేని. మేమైతే ఏం తీసుకోలేదు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇది వచ్చేసి ఇన్స్టాక్స్ అనమాట. సో ఎక్కడ చూసినా నేను పక్కా ఇది చూస్తాను. చాలా డేస్ నుంచి పర్చేస్ చేయాలి అనుకుంటుండే ఇన్స్టాక్స్. సో దాన్ని అలా కొంచెం సేపు చూసేసి అలా కామికాన్కి బాయ్ చెప్పేసి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్న కొన్ని పిక్చర్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో జస్ట్ అలా మెమరీస్ రీకాలింగ్ అనమాట. సో మీరు కూడా చూసేయండి. సో ఇది వచ్చేసి 2019 అనమాట, అక్టోబర్లో జరిగింది. సేమ్ హైటెక్స్ గ్రౌండ్స్లో, బట్ వెరీ డిఫరెంట్. అప్పటికి ఇప్పటికి వెరీ హ్యూజ్ చేంజెస్ అనమాట. ఇది వచ్చేసి రిస్ట్ బ్రాండ్. అండ్ అప్పట్లో ఇలా ఫ్రోజన్ దీని సిరీస్ వచ్చింది అంట. సో అందుకని చెప్పేసి అవి యాడ్ చేశారు. మన నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి లంచ్ అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని మేము వచ్చేసాము లంచ్ చేయడానికి, అది కూడా ఇష్టం. సో ఇక్కడికి వచ్చాము. అంబియన్స్ చాలా బాగుంది, లైక్ వెరీ ప్లెజెంట్గా అనిపించింది.
సో అలా వచ్చేసి ఆల్మోస్ట్ 3 అలా అయిందనమాట. సో మా లంచ్ ఏంటి అన్నది చూసేద్దాం. మేము ఇక్కడ తీసుకున్నాము పండగ భోజనం థాలి అంట. సో అదే తీసుకున్నాము. 499 కాస్ట్ వచ్చేసి. బట్ నాకెందుకో అంత వర్త్ అనిపించలేదు. సో టేస్ట్ కూడా ఓకే దట్స్ ఫైన్. బట్ అంబియన్స్ అండ్ ఆల్ చాలా బాగుంది. సో వీళ్ళు ఫస్ట్ మనకి పానకం సర్వ్ చేశారు. తర్వాత ఈ బనానా లడ్డు బూరె అండ్ తర్వాత కర్రీస్ అవి పెట్టారనమాట. అండ్ ఫర్ అవర్ సర్ప్రైజ్ వీళ్ళు ఫ్రై అంటే మనకి కట్ మిర్చిని ఫ్రై చేసి అదే ఫ్రై అని చెప్తుండే అనమాట. సో అది కొంచెం వెరైటీగా అనిపించింది. అండ్ రెస్ట్ ఆల్ వాస్ గుడ్ అని చెప్పలేను, ఫైన్. సో మీరు కూడా చూసేయండి మా ప్లేట్లోకి ఏమేమి వచ్చేసాయి అని చెప్పేసి. నేను రాను అంటున్నది. అన్నీ ఒకటేసారి ఎలా తింటాయి? ఏం రైస్? ఫ్లేవర్ రైస్. అండ్ నేను మళ్ళీ సపరేట్గా మసాలా చాస్ కూడా తీసుకున్నాను. అది కూడా చాలా టేస్టీగా అనిపించింది. అండ్ వీళ్ళు వచ్చేసి మనకి లాస్ట్లో జున్ను కూడా ఇచ్చారనమాట. అది కూడా చాలా బాగుంది. సో అలా అయితే నా డే అయిపోయిందనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. బాయ్.